స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కాచి కాపాడి రక్షిస్తున్న విధానాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు దేవా. మరి ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలో మీరున్నారు తండ్రి, పాటల్లో మీరున్నారు నాయన. మరి వాక్య భాగంలోకి వెళ్ళబోతుండగా మరి నాయన బిడ్డలకి ఏ మాటలు అవసరమో ఆ మాటలు చెప్పడానికి నా మనోనేత్రాలు తెరిచినాయన మీ సంయోచితమైన జ్ఞానంతో నన్ను నింపండి. చెప్పుచున్న మాటలు నా సంతవి కాదయ్యా, నా ఉద్దేశం కాదయ్యా. మీ మాటలను మీ లేఖనాన్ని అనుసరించి బోధించే కృపను నాకు దయచేయండి. అలాగే వింటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారు ఆ బిడ్డలు కూడా విని విడిచిపెట్టేవారుగా లేకుండా ఆ వాక్యాన్ని తండ్రి వాళ్ళు అవునైనా ఆత్మీయంగా ఎదగడానికి నాయన వాళ్ళ హృదయం అనే పలక మీద లెక్కించుకునే భాగ్యాన్ని దయచేసి కృప చూపమని, మరి ఇంకానైనా రావాల్సిన బిడ్డలు ఎవరి నుండి త్వరగా రావడానికి సహాయం దయచేయమని, ఈ కొద్ది ప్రార్థన మనోళ్ళు మీ పాదాల చెంతకు చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం జాగ్రత్తగా చూస్తే ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది అంటే ఆ వాక్యం ఏదైతే చెబుతుందో ఆ మాటలకు కట్టుబడి మనం జీవించాలి. సంఘాలు చిన్నవా పెద్దవా, తాటాకులు పాక వేసుకున్నామా, ఇది కాదు ఇంపార్టెంట్. మరి ఏది ఇంపార్టెంట్ అంటే దేవుడు గోడల్లో ఉండేవాడు కాడు. అందుకనే ఆయన పదే 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 చెప్తూ ఉంటాడు. సొలొమోన్ గారు అడిగినప్పుడు కూడా నా పాదము ఈ భూమి చాలదు, పాదపీఠం నా పాదానికి సరిపోయిందంటే ఇంకా ఎక్కడ మీరు కట్టేది? అంతది మీరు ఎవరైనా కట్టగలరా? ప్రపంచం అంత బిల్డింగ్ ఎవరో నో. కాబట్టి ఒక ఊరంతైనా కట్టగలరా అంటే అది కూడా లేదు. కాబట్టి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఇవాళ కట్టడాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేనికి? మీకు అంశం ఏమైనా ఇచ్చానా? నేను టాపిక్ లోకి వెళ్ళిపోయా, సారీ. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. మనకున్న సంఘము యొక్క క్షేమాభివృద్ధి ఎంతవరకు ఉంది? మనకున్న సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఎంతవరకు ఉంది? ఇది జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఇవాళ కట్టడాలకు వాల్యూ ఇచ్చి పట్టణాల్లో సిటీల్లో హాయిగా ఏళ్ళలో ఎంత కట్టారంటే నేను దానికంటే బాగా కోట్లు ఖర్చు పెట్టేసి కట్టేస్తున్నారు. ఎందుకే నువ్వు అంత కట్టినా, బాగా అర్థం కావాలి, అంత కట్టినా ఎంతమంది జనం వచ్చినా ఆనాడు 6 లక్షల కాలు బలం బయలుదేరితే ఇద్దరే ప్రవేశించారు. మరి ఇవాళ ఎంతమంది జనం వెళ్తున్నారు అన్నది పక్కన పెట్టేస్తే ఆ అంతమందిలో ఎంతమంది ఎత్తబడుతున్నారు, ఇది ఇంపార్టెంట్. అలాగే తాటాకులు వేసుకున్న, డేరా వేసుకున్న, ఇప్పుడు మనకి కావలసింది ఏంటంటే వసతి కావాలి. నేను కాదంట్లా, ఎండకి వానకి చలికి ఇవి మనిషికి పడకూడదు, ఆరోగ్యం బాగుండదు. కాబట్టి దానికి తగ్గట్టు నిర్మించుకోవచ్చు, తప్పులేదు అందులో. అర్థమైందా? అది తాటాకులా లేకపోతే డేరాలా ఏదైనా పర్లా. కానీ ఆర్భాటానికి పోయి, హంగులకు పోయి, నేనంటే నేను గొప్ప అనే స్థాయికి వెళ్ళి కట్టేసి అక్కడ ఏం చెప్తున్నారు? ఒక విశ్వాసి జీవితం ఎలా ఉంటుంది? ఆ విశ్వాసిని పరలోకానికి నడిపిస్తున్నారా? లేకపోతే వాళ్ళ కూడా ఇవే కోరుకుని పడిపోయి చనిపోయినప్పుడు ఎల్లరాని ప్లేస్కి వెళ్ళిపోతున్నారా? ఒక్కసారి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుని మాటలు ఏం సెలవిస్తున్నాయి? దేవుని వాక్యం అసలు ఏం చెప్తుంది అంటే యేసుక్రీస్తుకు సంబంధించిన సంఘం ఇది. సంఘము నాది అనడానికి లేదు, మీది అనడానికి లేదు, ఎవరిది పడితే వాళ్ళది కాదు. ఆయన శిరసై ఉన్నాడు. శిరస లేకుండా మీరు మొండి వేసుకుని వెళ్ళి గుర్తుపట్టండి అంటే ఎవరు గుర్తుపట్టరో, ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే సంఘానికి అడాప్టివ్ డిపార్ట్మెంట్ అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఆయన లేకుండా సంఘం లేదు. ఆ సంఘంలో ఏం కావాలంటే మొట్టమొదటిగా క్రీస్తు ఉంటున్నాడా, క్రీస్తుకు స్థానం ఇస్తున్నారా, క్రీస్తుని హృదయంలో పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారా అనేది ఒక్కసారి అబ్జర్వేషన్ చేసుకోవాలి. వాక్య భాగంలోకి వెళ్తే ఒక రిఫరెన్స్ చూద్దాం. నూతన నిబంధనలో పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇక్కడ 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏంటంట? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరు మీరంటే ఆయన సొత్తు. బాగా అర్థం కావాలి. అంటే మీరు చాలా మంది పొలాలు కొనుక్కుంటారు కదా, కొనుక్కున్నప్పుడు అది ఎవరిది అంటే మీదంటారా అనరా? మిమ్మల్ని కారు కొనుక్కుంటారు, మీదంటారా అనరా? ఎందుకు? మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, దాని మీద ఏమేమి ఇస్తారండి? ఒక కారు కొంటే ఇన్సూరెన్స్ మీ పేరు ఉంటుంది, దాని మీద మీ కారు నెంబర్ యొక్క ఏదైతే నెంబర్లు ఉన్నాయో అవన్నీ ముద్రించి మొట్టమొదటిగా సి బుక్ కోట్ ఇస్తారు మీకు. దాన్ని కూడా నువ్వు అమ్మడానికి కొనుక్కోవడానికి నీ పేరే ఉంటుంది, ఎవరికి పడితే వాళ్ళకి ఉండదు. మరి దేవుడు అంటున్నాడు, మీరు నా సొత్తు, నేను మిమ్మల్ని నా రక్తం, నా స్వరక్తం ఇచ్చి సంపాదించా. సంఘం ఎవరిది ఇప్పుడు? ఆయన రక్తం ఇచ్చి సంపాదించాడు కాబట్టి సంఘం అయ్యింది. అందాక సంఘం ఉందా? ఏమండి పేతురు గారు అదే చెప్తున్నాడు అక్కడ. మొట్టమొదట వాళ్ళు ఏదైతే అపోజితుల కార్యాలో ఉంటది రెఫరెన్స్ అక్కడ ఏదైతే వాళ్ళు వాక్యం చెప్పి మొట్టమొదట సంఘాన్ని కట్టేటప్పుడు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారంట రాయబడి ఉంటది. ఎంతమంది అండి? 3,000 మంది ఆసక్తితో తీసుకున్నారంట. అంటే సంఘానికి వచ్చేటప్పటికి మనకు కావాల్సిన పాయింట్ ఏం కావాలి అంటే మొట్టమొదటిగా మనము పాపులమని గుర్తించి మనము ఒప్పుకోలు చేసుకోవాలి. అంటే పశ్చాత్తాపం కనబడాలి. ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎవరమయ్యాం? పరిశుద్ధులమయ్యాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పరిశుద్ధులమయ్యాం. ఈ పరిశుద్ధులు మరలా పాపం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? మరి మనం చూపులో, నడకడిలో, మాటలో, చేష్టల్లో ఎన్నిట్లో పడిపోతున్నాం, పదే పదే పడిపోతున్నామంటే దేవుడికి ఎంత బాధేస్తుంది. ఆయన పరిశుద్ధుడైనప్పుడు మీరెందుకు ఉండలేకపోతున్నారు? ఆయన కుమారుడు వచ్చి జీవించి చూపించాడు 33.5 సంవత్సరాలు. మీరు కాదు, మనిషి కాదు ఆయన దేవుడు అంటానికి. ఆయన ఎలా అంటాడు తెలుసా? మానవునిగా వచ్చాడు, ఓకేనమ్మా, కానీ ఆయన అంటాడు దేవదోక్తల స్వభావం ధరించుకోవాలా నీ వలనే అంటాడు ఎబ్రీ పత్రికలో. అంటే సమ అనుభవం అనే పదం వాడబడింది అక్కడ. సమ అనుభవం అంటే ఏంటి? మీరు ఎలాగైతే కష్టపడి శరీరంతో జీవిస్తున్నారో సేమ్ టు సేమ్ ఆయన కూడా అలాగే జీవించాడని కింద ఒక మాట చదివారు. అదేంటి? ఒకసారి మళ్ళీ చదువుతారా? కిందలైనమ్మా కాదు ఎక్కడ చదువుతున్నారంటే ఆయన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు మీరు చదివే బైబుల్ లేకపోతే సంఘం అని ఎప్పుడన్నా ఉందా? మాట్లాడరండి. సంఘము అంటే ఏంటి అసలు? ఏమనుకుంటున్నారు? సంఘము కాదు, ఇక్కడ చాలా సంఘాలు ఉంటాయి. మహిళా మండలం సంఘం ఎప్పుడన్నా విన్నారా? ఈ మహిళా మండలం సంఘం ఉంది, దైవారులకు కూడా ఒక సంఘం ఉంది, యూనియన్ పెట్టేశారు ఇప్పుడు. ఇలాగే ఇంకా కార్యకర్తలకు కూడా ఒక సంఘం ఉంది, ఇంకా ఎవరెవరికి ఉంది, డాక్టర్లకు సంఘం ఉంది. ఇలా ఈ సంఘాన్ని గురించి మాట్లాడతలేదు కానీ దేవుడు ఆయన సంఘం అంట పరిశుద్ధ సంఘం అంట. ఆయన సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు పడితే వాళ్ళని పిలవట్లా. బాగా అర్థం కావాలి. ఎవరిని పిలిచాడు దేవుడు అంటే పిలుపు అందరికి వెళ్ళింది. ఇన్విటేషన్ అంటే మీకు అర్థం కావాలి. మీ ఇంటికి వచ్చి మా ఫంక్షన్కి రెండో కార్డు ఇచ్చాం, ఇన్విటేషన్ ఏనా రమ్మని. వెళ్ళేవాళ్ళు ఉంటారు, వెళ్ళిన ఉంటారు, చాలా మంది మానేసేవాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ కూడా దేవుడు పిలవడానికి పిలిచాడు, ఓకే. కానీ ఆయన ఎలా పిలుస్తున్నాడు ఇది అర్థం కావాలి పాయింట్. నా సంఘంలోకి వచ్చేవాళ్ళు పశ్చాత్తాపంతో రావాలి. నా సంఘంలో చేరేవాళ్ళు నీ పాపాన్ని కడిగేసుకోవాలి. అప్పుడు దాకా నువ్వు ఎలా ఉన్నా నాకు అనవసరం. సంఘంలో అడిగి పెట్టిన తర్వాత నా పరిశుద్ధకు తగ్గట్టు జీవించాలి, ఒప్పుకోలు చేసుకోవాలి. అప్పుడప్పుడు మనం కూడా దుఃఖపడతాం. ఆ దుఃఖంలో కన్నీళ్ళు వస్తాయి, రానోళ్ళు ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఆ దుఃఖం వచ్చినప్పుడు దేవునికి మనం ఏ విధంగా ఉన్నాం? ఆ దుఃఖం నీ సొంతం కోసం వచ్చింది అది. కానీ మనం ఆ బాధ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు కాబట్టి ఆ బాధలోనే పశ్చాత్తాపం ఉంది. ఆ బాధలో ఏదైతే పశ్చాత్తాపం ఉందో అది నువ్వు తెలుసుకోలేకపోయినా క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి అది కావాలంట. అది ఆయనకి చాలా ఇష్టమైన కార్యక్రమం అన్నట్టు. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఆయనకి ఏంటంట? సంతోషం అంట. ఏంటి ఒకరికే? ఎస్,
ఒకరికే ఆయనకు అంత సంతోషం అయితే ఇక్కడ 100 మందిలో 99ని విడిచిపెట్టేశాడు, ఒకదాని కోసం వెళ్ళిపోయాడు ప్రభు. అంటే నీ దేవుడు ఎలాంటోడో నీకు తెలియాలి. ఆయన ఇంకా గట్టిగా మాట్లాడితే నీకు ఎలా ఉన్నాడో దేవుడిగా అంతకన్నా ముందు ఆయన మీకు భర్త అయి ఉన్నాను అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఉంటది. ఏమండి ఏమని భర్త అయి ఉన్నాను అంటే మీ భర్తలకు మీరు లోబడతారా? మీ పిల్లలకు మీరు లోబడతారా? మీ పిల్లల మాట మీరు వింటున్నారు, భర్తల మాట మీరు వింటున్నారు, మీ కుటుంబ సభ్యుల మాట వింటున్నారు, శరీర సంబంధంగా అందరికీ కట్టుబడుతున్నారు. వాళ్ళు చర్చికి వెళ్ళొద్దంటే మానేస్తున్నారు, వాళ్ళు పలానా ఫంక్షన్కి వెళ్ళొద్దంటే మానేస్తున్నారు, వాళ్ళు పలానా చోటకి వెళ్ళొద్దంటే మానేస్తున్నారు. కానీ మరి దేవుడు పిలిచాడు కదా, ఇప్పుడు మిమ్మల్ని అడిగితా దేవుడికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా, మీ ఆత్మీయంగా శరీర పరంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా? మీ నోటితో చెప్తే బాగుంటుంది. నేను అడిగింది అది కాదండి, మీరు క్లారిటీగా చెప్పాలి నాకు. ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు మీరు దేవుడికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా? భర్త ఒక్కరి గురించి కాదు నేను మాట్లాడేది, ఇక్కడ ఉన్న ప్రతి బంధం గురించి మాట్లాడా. అది చిన్నదా పెద్దదా ఏ బంధమైనా మీరు ఎక్కువగా అన్ని పేరు చెప్పక్కర్లా, సింపుల్ గా చెప్పా. ఇప్పుడు ఏ బంధానికి ఎక్కువ వాల్యూ ఇస్తారని అడిగా. దేవునికే. ఆ మాట మీద కట్టుబడండి లాస్ట్ వరకు, నేను వాక్యం అంతా అయ్యే వరకు. ఇప్పుడు దేవునికే ఇస్తే ఏమండి, దేవునికే ఇస్తే శనివారం ప్రార్థన ఎందుకు రాలేకపోతున్నారు చెప్పాలి? అది బలహీనత కాదు, దేవునికి మీరు వాల్యూ ఇవ్వలా, దేవుని మాటకు మీరు కట్టుబడలా, దేవుని ఆజ్ఞని తోసేశారు. ఆయనదే ఉందలే అని. అదే శరీర పరంగా ఉన్న వాళ్ళది, అమ్మో ఎన్ని తిట్టేస్తాడో నా కొడుకు, అమ్మో నా కాళ్ళు ఏ మాట అంటదో, అమ్మో నా కూతురు ఏమంటదో, అంతేనా? కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధంగా జీవించి మీరు ఈ లోకంలో యోగ్యంగా జీవించాలి, మామూలుగా కాదు, ఎలాగా యోగ్యంగా జీవించాలి. మీకు నేను ఒక ఆత్మను దయచేసా, ఈ శరీరంలో ఉన్నంతసేపు ఆ లోకం మీకు కనపడదు, దీన్ని ఖాళీ చేయగానే అది కనపడద్ది. తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఈ భూలోకం మీకు కనపడలా, అది బయటకు వచ్చాక కనపడింది. అలాగే ఆ లోకం కూడా కనపడద్ది. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారో, కాబట్టి ఎక్కడ ఉండగానే చక్క పెట్టుకోండి. ఇల్లు కాదు చక్క పెట్టుకోవాల్సింది, మీ శరీరం గురించే మాట్లాడాడు. ఏ ఇజ్గియా నీకు ఇంకా అయిపోయింది, చక్క పెట్టుకో అని యేషయ్య భక్తుడిని పంపిస్తే ఆయన ఇంకొక మాట మాట్లాడాల, రాజును కదా అని గర్వంగా ఇమ్మీడియట్ గా గోడ తట్టి తిరిగి కన్నీళ్ళు గాచేస్తున్నాడు. ఆయన ఏమైనా మామూలు కార్యాలు చేశాడా? నీతి కార్యాలు చేశాడు, దేవుణ్ణి అనుసరించాడు, భక్తిగా ఉన్నాడంట. ఆయన ఏమని అడిగాడు? ప్రవ్వా నేను చేసిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి మీరు చేసినవి ఏమైనా జ్ఞాపకం చేసుకుంటా అనుకోని ఈ రాత్రే మిమ్మల్ని తీసుకెళ్తే మీరు ప్రభువుని అడగొచ్చు, నేను చేసినవి కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అని. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి హిజ్కియా గారి దగ్గర ఉన్నాయి కాబట్టి 15 ఇచ్చాడమ్మా, మనకు ఉన్నాయా? లేవు. మరేయి కావాలా వద్దా? అందుకని ఇప్పుడు చదవండి, అక్కడ ఆయన పరిచర్యలో ఎలా ఉండాలి, ఆయన గుణాతిశయములను ఏం చేయమన్నాడు అక్కడ? ప్రచురము చేయండి. ఏంటి? ప్రకటన, వాక్యం చెప్పాలి మీరు. తర్వాత మీరు ఏర్పరచబడ్డారంట. అంటే గుంపులో గోవింద, నేను వాళ్ళలో ఒకరిని కాదు. ఏంటిది? ఈ లోకం మొత్తం తీసుకోండి. ఇప్పుడు లోకము అంటే ప్రపంచంలో ఉన్నది మొత్తం కంప్లీట్. అందులో శరీరాశ, నేత్రాశ, జీవోడంబు 3 ఉన్నాయి, పక్కనెట్టేద్దాం. ఈ లోకంలో మీరు ఏర్పరచబడిన వారు, అంటే మిమ్మల్ని సపరేట్ గా ఎంచుకున్నాడు ఆయన వాక్యం ద్వారా, ఉతక స్నానము చేత, బాప్తిసం ద్వారా, అంతేనా? ఇప్పుడు ఆయన సంఘంలో అడిగి పెట్టాం. సంఘంలో అడిగి పెట్టాక కూడా మనం పదే రిపీట్ చేస్తుంటే దేవుడు ఏమనుకుంటాడు? కింద చదవండి, ఇంకేమన్నాడు? రాజులనైనా యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మీరేమన్నా చిన్నవాళ్ళు కాదంట. యాజక సమూహం, రాజులైన యాజక సమూహం, మామూలు సమూహం కాదంట. తర్వాత అన్నాడు మీరు పరిశుద్ధ జనం. అబ్బా, పరిశుద్ధత క్యారెక్టరే మనకు దేవుడు ఇచ్చేసాడండి. మరి ఇంత పరిశుద్ధత క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాన్ని కొనసాగించకుండా ఎందుకు మనం దిగజారుతున్నాం? నా పాయింట్ మీకు అర్థం కావాలి. ఎందుకు ఇంకా దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నాం? ఇక్కడ ఇంగ్లీష్ లో చర్చి అంటారు. చర్చిని ఏమంటారండి ఇంగ్లీష్ లో? చర్చ్. మరి తెలుగులో ఏమంటారు? తెలుగులో సంఘము. తెలుగులో ఏమంటారు? సంఘము. మరి ఈ సంఘమును అసలు ఈ బైబుల్ తెలుగులో రాయబడినా, ఇంగ్లీష్ లో రాయబడినా, ఇంకో భాషలో రాయబడినా
అసలు మూలం ఎక్కడి నుంచి వచ్చింది? పాత నిబంధన, కొత్త నిబంధన, అసలు ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆదిమ హెబ్రీ భాష గ్రీక్, అంతేనా? అలా గ్రీక్ కాడికి వెళ్ళిపోయామనుకో, దీనికి ఏం పేరు పెట్టాడు దేవుడు? ఏమంటున్నాడు ఇక్కడ తెలుగులో ఏమన్నాడన్నా? సంఘము. ఇంగ్లీష్లో ఏమన్నాడు? దాన్ని చర్చ్ అన్నాడు. మరి అసలు మూల భాషలోకి వెళ్ళిపోతే ఏమంటున్నాడు? గ్రీక్ అయినా చెప్పండి ఏమంటున్నాడు అసలు? ఎగ్లీషియా. ఏంటది? ఎగ్లీషియా. దాన్ని మరలా అడిగితే ఏమంటున్నారు తెలుసా? పిలవబడిన వారు. ఎవరో పిలవబడిన వారు అంటున్నారు దాన్ని తెలుగులో. మళ్ళీ మనం తీసుకుంటే అదే భాషను ఎగ్జాక్ట్ గా తీసుకొస్తే ఇక్కడ మన భాషకు అనుగుణంగా దీన్ని ముద్రించారంతే. తర్జుమా అంటారు, ఎంతేనా? ఈ తర్జుమా అసలు భాషలోకి వెళ్ళిపోతే దీన్ని చర్చ్ అంట్లా, సంఘము అంట్లా, పిలవబడిన వారు. అబ్బా ఏం మాట్లాడండి ప్రభు, మిమ్మల్ని పిలిచా నేను. ఆ పిలుపుని అందుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు. ఏమంటున్నాడు? పరిశుద్ధులు. మరొక మాట చూద్దాం. అదే పేతురు, 1 పేతురు 2:9 కాదు పిలవబడిన వారు అని ఉందా లేదా అక్కడ నాకు కావాలి. ప్రజలనై ఉన్నారా లేదా చూడండి ఒకసారి. ఏర్పరచబడిన వారు అని ఉందా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన. చాలా జాలు. ఏంటది? పిలిచిన. ఎందుకు పిలిచాడు? అందుకే ఇదంతా మీకు చదివిచ్చా మీకు అర్థం కావడానికి. ఆయన పిలిచాడు. మరో మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 132. ఏంటంటమ్మా? దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు అయిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండేటకు పిలువబడిన వారందరికీ రాయబడిన. అబ్బా ఎవరికంట ఇది? పరిశుద్ధులైన. ఎప్పుడయ్యాం పరిశుద్ధులు? నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో, మళ్ళీ చెప్తున్నా, పశ్చాత్తాపం అందరికీ కాదంట, పశ్చాత్తాపంతో ఎవరైతే అంగీకరించారో, బాప్తిసం తీసుకున్నారో, ఆయన రక్తంలో కడగబడ్డారో, వాక్యం ద్వారా ఉతక స్నానం చేయబడ్డారో, అది కూడా ఉంటుంది ఎఫెసీ పత్రిక 5:27 చదవక్కర్లా. ఆ వాక్యం చేత ఉతక స్నానం చేయబడిన వాళ్ళందరూ ఎవరంట? ప్రత్యేకింపబడిన వారు. నువ్వు సపరేట్, నీ జీవితం సపరేట్. నువ్వు అనేకుల్ని వెలిగించాలి. చీకట్లో ఉండిపోయారు నీలాగాల్లో, నువ్వు రక్షింపబడ్డావు, సరిపోదు. నువ్వు ఆయన గుణాతిశయంలో ప్రచురం. ఆయన గుణాతిశయంలో ఏంటి? గలతీ పత్రికలో చెప్తాడు ప్రేమ గురించి, ఫలాలు. ఆ ఫలాలన్నీ మనలోకి రావాలి, అవన్నీ మనం ఫలించాలి. అప్పుడే ఎవరో ప్రత్యేకింపబడిన వారం, పిలువబడిన వారం. కాకపోతే అందుకని ఇక్కడ ఏమన్నాడు? దేవుని సువార్త నిమిత్తం. ఇంతకీ సువార్త ద్వారా ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపును అంటున్నాడు. సువార్త అంటే అర్థం ఏంటి అసలు? సువార్త గుర్తిన అంటే ఏమన్నా మీకు తెలుసా? సువార్త అంటే ఏంటండి? ఏమండి? సువార్త అంటే దేవుని గూర్చిన వార్త. అర్థమైందా మీకు? యేసును గూర్చిన వార్తే సువార్త. బాగా అర్థం కావాలి. దేని గురించి? యేసును గూర్చిన వార్తే సువార్త. అందుకనే పదే చెప్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 9:16. 1 కొరింథీ 9:16 అండి. అందరూ తీసారా? చదవండి ఒకసారి. 151వ పేజీ అండి. ఏంటంట? నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, చూడండి అక్కడ ఏమంటున్నాడు? అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. మరి మీలో ఉందా ఈ భారం? పిలవబడితే అయిపోయింది అనుకున్నారా? ఇక్కడికి వచ్చి కూర్చుని 4 మాటలు వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తాను అనుకుంటున్నారా? నో, మీరు కూడా సువార్త ప్రకటించాలి. అయ్యా మాకు చదువు లేదు, లేకపోతే నాకు అసలు ఇక్కడికి వచ్చి వినడమే కనీ కష్టంగా ఉంది, మరి నేను ఎలా ప్రకటించబడినంటే ప్రకటించే వాళ్ళని తీసుకొచ్చి
ఏం చేయాలి? వాళ్ళకి. నీ ధనం ఖర్చు పెట్టుకోడు, వాళ్ళతో చెప్పితే అది నువ్వు చెప్పించినట్టే, అది నువ్వు పెట్టుకున్నట్టే, అది కూడా చేయాలి. అర్థమైందా? ఇక్కడికి వచ్చి మాట్లాడేది శక్తి లేదు, లేనప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ద్వారా నువ్వు కూడా ప్రకటింప చేయవలసిన, లేకపోతే నీకేంటంట శ్రమ. చదివారా నా మాటేనా? నేనేమో రాసుకొచ్చాను నా బైబిల్లో, మీ బైబిల్లో కూడా ఉందంటారా? అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను ఈ మాట అనడం నాకు ఎంత గొడవైపోయింది. ఎప్పుడన్నా ఆలోచించారు అలాగా? నేను ఈ మాట అనడం వల్లనే గొడవలు జరుగుతున్నాయి. ఇదిగో ఈ చేయకూడని పని నేను చేసేసా, లేకపోతే చిన్న తప్పు జరిగిపోయింది. అలా ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఇప్పుడు చాలా మంది మనకు శత్రువులుగా ఉంటున్నారు. ఎందుకు? మనల్ని కొట్టారు అనుకుందాం, తిట్టారు అనుకుందాం, మనల్ని చంపేయట్లేదుగా. బాగా అర్థం కావాలి. మరి నీ నా యేసయ్య, కరెంట్ కూడా పోయింది, నీ నా యేసయ్య కొట్టిన వాళ్ళని క్షమించాడు, తిట్టిన వాళ్ళు. ఇప్పుడు మీ మొహం మీద ఉమ్మేస్తే మీరేం చేస్తారు? రియాక్షన్ తీసుకుంటారు. ఆ ఉమ్ము వేసిన వాడిని కళ్ళకు గంతలు కట్టి గుద్ది నీ ఎవరు గుద్దారో ప్రవశించయ్యా అన్న వాళ్ళని, బల్లెంతో పొడిచిన వాళ్ళని, అసలు ఇవన్నీ కాదండి, సిలువ వేసి చంపేసి మేకులు కొట్టిన వాళ్ళని కూడా ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించు. మరి ఈ గుణం మనలో ఉందా? గుణాతిశయములు అంటే ఏంటి అనుకుంటున్నారు? ఈ గుణం మనలోకి రావాలి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాయి శ్రమల కాలాలు అయిపోయేటప్పటికి. ఈ గుణం మనలో లేకుండా ఎవరో తిట్టారు, అసలు తిట్టకుండానే కోపాలండి, మాట్లాడడం మానేస్తున్నాం, అవునా కదా? ఎందుకని? కానీ వాళ్ళు ఆయన్ని కొట్టి సిలువ వేసేస్తున్నా క్షమిస్తున్నాడు. నీకు తెలుసా, నీవిక్కడ ఏదైతే చేసావో అదే నువ్వు పొందుకుంటావు. మరి అలాంటప్పుడు క్షమించు, క్షమింపబడతావు. శిక్షిస్తావా? నువ్వు కూడా శిక్షింపబడతావు. నీవు కొలిసిన కొలతే నీకు కొలమబడును. అబ్బా, మరి మనం ఎలా కొలుస్తున్నాం ఇతరులకి? మనకు కూడా అలాగే కొలవబడద్దు కదా. ఏది మనలో ప్రేమ? ఏది ఆ మంచి గుణం? ఏదండి? ప్రభువుని మనకి మాదిరి అంటున్నాడు. మాదిరి అంటే ఆయన ఏదైతే చేసి వెళ్ళిపోయాడో, విడిచిపెట్టి వెళ్ళిన గుర్తులు, ఆయన సాక్ష్యం, అది మన సాక్ష్యం అని చెప్పుకుంటాం. అదా మీ సాక్ష్యం? అది మీ సాక్ష్యం ఏంటి? ఆయన చేసిన అద్భుత కార్యాలని, వీటిని సాక్ష్యాలని చెప్పుకునే వాళ్ళ సాక్ష్యాలు టీవీల నిండా మారుమోగిపోతున్నాయి. పలాను స్పాన్సర్ చేశా, నాకు బ్యాంకులో ₹1,00,000 బాకీ తీరిపోయింది. ఇదా సాక్ష్యం? రోడ్డు మీద ఎక్కడి నుంచి మొదలెడతారు సాక్ష్యం అంటే? నేను ఎక్కడి ఇంటికాడి నుంచి మొదలెళ్ళా, రోడ్డు కాడ నన్ను దేవుడు నిన్నే రక్షించాడా? అన్ని జైలు రక్షించలేదని యేసయ్యా? నీ నా యేసయ్య అందరినీ రక్షిస్తున్నాడు. అసలు నువ్వు చెప్పవలసిన, అసలు నువ్వు బ్రతుకున్నావు, నువ్వు పీర్తున్నావు అంటే గాలి అది అయిందే కదా, దానికి కూడా సాక్ష్యమా? వింటున్నారా? మరి ఏం చెప్పాలి మనము కూడా వినండి, వాళ్ళు కూడా మొక్కుకుని పలానా చేసి మాకు చేశాడని చెప్పుకుంటున్నారు, వాళ్ళు దేవుడు చేశాడని. కానీ అక్కడ ఎవరు ఏమీ చేయరు, అపవాదం ఏమీ చేయదు, కానీ చేసిందల్లా మనేసయ్యే. కానీ దీన్ని వేరేగా వక్రీస్తున్నారు. మరి మనం కూడా అందులో కలిసిపోతే ప్రత్యేకింపబడిన వారు ఎక్కడయ్యారు మీరు? ఇందులో మనం వెళ్ళకూడదు. నలుగురు ఎవరో ఒక చాటకి వెళ్తున్నారు, అది కాదు. ఇక్కడ సంఘము అనే ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇచ్చి క్రీస్తుని పెట్టి అక్కడ మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? నీ సంఘం, నువ్వు వెళ్ళేదేదో అది నీకు ఫస్ట్ ఇంపార్టెంట్. ఇంకో చాటకు ప్రార్థనకి వెళ్ళొద్దు అంట్లా. ప్రతి ప్రార్థనకి వెళ్ళండి, ప్రతి మీటింగ్కి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, ఎవరైనా వెళ్ళండి. మీరు వెళ్తే అక్కడ ఆయన మాటే ప్రకటింపబడేది. దానివల్ల మీలో ఏం పెరుగుతుంది? విశ్వాసం. వినుట వలన ఏమిటండి? విశ్వాసం. కాకపోతే కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారా, కల్పన కథలు చెప్తున్నారా, అది చూడండి. వాటిని వింటున్నామంటే మనం ఏమవుతున్నాం? పాడైపోతున్నాం. ఫిల్టర్ చేసుకోవాలి. కొన్నిసార్లు అయ్యే చెప్తున్నారు, గంట సమయాన్ని వేస్ట్ చేసేస్తున్నారు. అది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట. సంఘా క్షేమాభివృద్ధి చేస్తానంటున్నాడు. మీకు ఎక్కువ రోజులు బట్టిన ఈ సబ్జెక్టు కంప్లీట్ చేస్తాం. మీరు చదివిన కాదు, ఇంకా చదవండి. కిందకి ఏమన్నాడు అక్కడ? ఏమ్మా, నేను చదవండి అమ్మా. నేను ఈ మాట అనడం వలన ఇంత గొడవ వచ్చిందని నేను చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, 16వ వచనం చదవండి అమ్మ కింద. నేను సువార్తను ప్రకటించిన భారం నా మీద మోపబడి, అంటే మీ మీద మోపబడి లేదా?
మిమ్మల్ని అడుగుతున్నా, మీ మీద మోపబడి ఉంది కదా, అందుకని పదే పదే చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, యేసుక్రీస్తు ఏదైతే త్యాగం చేశారో అది కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలకు రండి. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. 20వ అధ్యాయం 28వ వచనం అపోస్తుల కార్యాలండి. తీసారా? పేజీ నెంబర్ చెప్పమంటారా? 123. ఏంటంట? చదవండి అమ్మా. దేవుడు తన, మీరేం చదువుతున్నారు? అపోస్తుల కార్యాలు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన అది వదలొద్దు. తన సంఘమును అంటే ఇప్పుడు సంఘం ఎవరిదే? ఆయనది. ఆయన రక్తం ఇచ్చాడు కాబట్టి చెప్పే పాస్టర్ కాదు. ఇక్కడ చెప్పే పాస్టర్నే హెచ్చిచ్చి సన్మానాలు చేసి, సన్మానం చేయొద్దంట్లా, కానీ ఇంపార్టెంట్ అక్కడ సేవకుడికి వెళ్ళకూడదు. ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. దేవునికి ఇస్తున్నామా లేదా? మన సంఘం మనలో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎలాంటి కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నాం, ఇదంతా కావాలి. ఇక్కడ అంటున్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగాను ఉంచును. యావత్ మందను గూర్చిన మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. అంటే సువార్త ద్వారా పిలిచింది ఎవరో? యేసుక్రీస్తు. యేసు పిలిచాడు మిమ్మల్ని. యేసుక్రీస్తు లేకుండా సువార్త లేదు. ఏమండి? కరెంట్ వచ్చింది, సంతోషం. మరి ఈ సువార్త గురించి అంట ఆయన పిలిచాడు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. మరి ఆయనకి తగినట్లు మనం ఉంటున్నామా? ఈ అవయవాల నిర్మాణం ఆయనే చేశాడు. మరలా ఇవన్నీ మనం పాడు చేసుకుని లోకంలో కలిసిపోతే ఆయన పిలిచాడు, ఆయనే మళ్ళీ మనల్ని పవిత్రపరిచాడు. మరి ఆయనకి మనం ఎంత యోగ్యంగా జీవించి చూపించాలి? మిమ్మల్ని అడుగుతున్నాం, ఎంత పవిత్రంగా ఉండాలి? మనం ఉంటున్నామా? అందుకనే ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏంటంట? దేవుని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మాట్లాడుతుంది గొప్ప సేవకుడు అపోస్తుతుడైన పౌలు. ఈ అధ్యాయంలో మాట్లాడుతుంది. ఏంటిది? 20వ అధ్యాయం 15వ అధ్యాయం నుంచి 28 వరకు పౌలు ప్రయాణం ఉంటుంది. పౌలు గారి గురించి ఎక్కువగా మాట్లాడతాడు. ఆయనే మాట్లాడుతున్నాడు డైరెక్ట్. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటి తెలుసా? ఆయన ఇంకొక 14 పత్రికలు రాశాడు. ఇక్కడ సమాచారం కాకుండా అక్కడ ఇంకా చాలా ఇంపార్టెంట్ సమాచారం అధికంగా ఇచ్చాడు. వాటిని కూడా మనం చదివి అభ్యాసం చేయాలి. ఏం చేయాలండి? అభ్యాసం చేయాలి. ఎలా ఉన్నారు ఆయన? మొదట్లో ఎలా ఉన్నాడు పౌలు భక్తుడు, తర్వాత ఎలా మారిపోయాడు? నీలాంటి వాడినే అంటున్నాడు ఆయన కూడా. ఎవరో? నీలాంటి వాడినే, నీలాంటి స్వభావమే. అసలు ఏలియా ఎవరో? ఆయన కూడా మనలాంటి స్వభావమే. ఏమండి? ఆయనేమి గొప్ప ప్రవక్త, కానీ ఎక్కడ పడిపోయాడా లేదా మనలాగా? నేను ఒక్కడనే మిగిలాను ప్రభా నీ కోసం, ఎవరు లేరంటే దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? మాట్లాడరా? ఏలియా నువ్వు గాక నాకు ఇంకా 7,000 మంది, 7,000 మంది నీతిమంతులు ఉన్నారంట. అప్పుడు దాకా నేను తెలియక అమ్మో ఈయన ఒక్కడే మిగిలాడా అనుకున్నా. బైబిల్ అర్థం చేసుకునే ప్రతి ఒక్క విషయంలో దేవుడు చాలా ఉన్నతంగా మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినదంట. ఇంకా చూస్తే 2:40వ వచనం కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 2:40, 2వ అధ్యాయం 40వ వచనం తీసారా? 40వ వచనం. ఎంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చు మీరు చదవమ్మా. మీరు మూర్ఖులకు ఏంటమ్మా? ఈ తరము వారికి వేరే. ఇప్పుడు మీరు ఎవరో మీరు ఒప్పుకుంటారండి? నిజంగా ఒప్పుకుంటారా? ఒప్పుకోరుగా మీరు. మామూలుగా మీరు ఒప్పుకోరు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు మూర్ఖంగా ఉంటున్నారు.
ఆ మూర్ఖంగా ఉంటున్నారంటే అర్థం ఏంటి? ఈ తరము వారు అంటున్నాడంటే అర్థం ఏంటి? అది చదువుదాం, మళ్ళీ చదువుదాం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోవాలి మీరు. తర్వాత రక్షణ పొందుడని వారిని హెచ్చరించును. తర్వాత కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఎవరు? అతని వాక్యము అంటే యేసుక్రీస్తు వాక్యము, అతని వాక్యము. ఆ పైన ఉంటది. అతని అంటే స్టెఫను గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే మీకు చెప్పా, సిలువు మీద ఆయన వీరిని క్షమించు అన్నాడా? మిమ్మల్ని అడిగి కింద చదవండి, చెప్తా. కాబట్టి అతని వాక్యము అంటే ఎవరు అక్కడ? అతని వాక్యము అంటే దేవుని వాక్యం. చదవండి. అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఇక్కడ మనకు అర్థం కావాలి, ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నాడో భక్తుడు, ఏమండి పేతురు గారు, ఆయన వాక్యం చెప్తే ఎంతమంది మారిపోయారు? కిందకి చదవండి, ఇంకా కిందకి. మీరు అపోస్తుతుల బోధ యందును వీరు అపోస్తుతుల బోధ యందును సహవాసమందును రొట్టు విరుచుటి అందును ప్రార్థన చేయటి అందును ఎగతడక ఉండిరి. ఏం కావాలి? 3 ఉన్నాయి ఇక్కడ. ఏంటయ్యి? మళ్ళీ చదువుదామా? వీరు బాగా చదవండి. అది అపోస్తుతుల బోధ యందును సహవాసం అందును. సహవాసం అంటే నువ్వు ఏదైతే కొనసాగిస్తున్నావు ఆ సహవాసమే. రొట్టె విరుచుట కూడా జరగట్లేదు అనుకో, అది సంఘం అనబడదు. ఆ సంఘం కాదు. అక్కడ ఏం జరగాలి? రొట్టు కూడా విరవాలంట. తర్వాత ప్రార్థన చదవండమ్మా. ప్రార్థన చేయుటకును ఎగతడక ఉండిరి. ప్రార్థనలో కూడా ఎలా ఉండాలి? ఎగతడక ప్రార్థన చేయాలంట. అప్పుడు ఆ సంఘంలో ఏమొస్తుందో తెలుసా? క్షేమాభివృద్ధి వస్తుంది. అది జరగనప్పుడు క్షేమాభివృద్ధి రాదు. మొట్టమొదట ఏ వాక్యం అయితే వింటున్నామో ఆ వాక్యం ఏం చెప్పారో ఆ వాక్యం ద్వారా ఎంత బలపడుతున్నామో చూసుకోవాలి. ఆ వాక్యం మనల్ని ఎటువైపు నడిపిస్తుంది? రెండోది ఏంటంటే ఏమన్నాడమ్మా అక్కడ? రెండో పాయింట్, వీరు అపోస్తుతుల బోధ యందును సహవాసం. ఏ సహవాసంలో ఉంటే అక్కడ మనం ఖచ్చితంగా రొట్టు విరిచేవారుగా సంఘంలో ఉండాలి. ఆ రొట్టు విరచకపోతే ఏంటి పరిస్థితి? ఏమా? లోకంలోకి వెళ్ళిపోయామని అర్థం, లోకంలో కలిసిపోయామని అర్థం. అందుకనే ఇక్కడ పదే చెప్తున్నాడు, లోకంలో ఉన్నవారంతా మీరు మూర్ఖులై ఈ తరము వారికి వేరైపోండి అన్నాడు కదా. చదివారా మాట? చదివారు. మళ్ళీ ఒకసారి చదవండి కావాలంటే 40వ వచనంలో. ఇంకను అనేక విధములైన మాటలకు సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖులైన తరము వారికి వేరైపోండి. అంటే మరల అపవిత్రమైనవి ఎందుకు అని అడిగాడు ఇక్కడ. అది అర్థం. అపవిత్రమైనవి ఎందుకు? ఇంకేమని అడిగాడు? నీ బాప్తిసం తీసుకున్న తర్వాత రోజున నిన్ను పవిత్రపరిచి ఆయన నిలబెట్టుకున్నాడు. మరి ఇంకా మీరు అపవిత్రమైన శ్రేష్ఠులకి అర్హులు కాదు. దాన్ని విడిచిపెట్టింది. దానికి మీకే సంబంధం? చూద్దాం ఆ మాట కూడా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘము. ఎవరి సంఘం? కొరింథీలో సంఘం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది, మీకు బాగా అర్థం కావాలి. ఇప్పుడు అంటున్నా తెడ్లులో ఉన్న దేవుని సంఘం. ఏ సంఘం అంటే ఎక్కడది పడితే అక్కడది కాదు ఇప్పుడు మాట్లాడేది. అది కొరింథీయే. కొరింథీలో ఉన్నది యేసుక్రీస్తే. ఇది తెడ్లుమే. తెడ్లులో ఉన్నది కూడా దేవుని సంఘమే కదా. మరి ఆ సంఘంలో మీరెందుకు రొట్టి ఎరచట్లా? మీరెందుకు ఎగతడక ప్రార్థన చేయట్లా? మీరెందుకు సహవాసంగా కూడుకోవట్లా అని అడుగుతున్నాడు. ఓన్లీ ఆదివారం పెట్టుకుని వెళ్ళిపోతే ప్రయోజనం ఏమన్నా? అక్కడ నేనేమంటలా, చదవండి మీరే. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై. ఆగండి. ఎలా? క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై. పరచబడ్డారా లేదా? తర్వాత ఏమన్నారు చూడండి. పరిశుద్ధులుగా ఉండేటకు పిలువబడిన వారికి.
ఎలా పిలువబడ్డాం? పరిశుద్ధ పరచబడ్డారు. సంఘంలోకి వచ్చి బాప్తిసం తీసుకుని మరలా ఏమన్నాడు? చదవండి ఆ మాట మళ్ళీ. పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులుగా ఉండుటకు, ఆ మాట చదవండి. పరిశుద్ధులుగా ఎలా ఉండటి కంట పిలిచింది? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారై వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయబడినది. ఎక్కడ? ప్రతి స్థలం అంటే ఎక్కడైతే నేను నిన్న ఫస్టే చెప్పా, దారాలా, తాటాకులా, ఏవైనా రేకులా తక్కువగా చూడొద్దు, సులకనగా చూడొద్దు. అది దేవుడున్న సంఘం. కింద కూర్చోండి బాబు. కానీ నువ్వు కిందకు వచ్చే ఏమండి? ఎక్కడున్నామన్నది కాదు, అక్కడ జరగవలసింది. ఈ మూడు జరగట్లేదంటే అది సంఘం కాదు. బాగా అర్థం కావాలి. రొట్టు విరచడం కూడా జరగాలి, ప్రార్థన చేయడం జరగాలి. ఏదో వాక్యం వెళ్ళిపోతే ఆ సంఘానికి క్షేమాభివృద్ధి రాదు అని వాక్యం చెప్తుంది. నా టాపిక్ అయిపోవాలా, దాంట్లోకి ఇంకా వెళ్ళాలా. అసలు మొట్టమొదటి పునాది మీకు అర్థం కాకుండా నేను డైరెక్ట్ బిల్డింగ్ కట్టేస్తానండి పిల్లర్ల మీద అంటే ఎలాగండి? ముందు పునాది. నువ్వు ముందు ఆల్కానించరా. ఏబిసిడీలు లేకుండా జడ్డ వరకు వెళ్ళిపోతానంటే ఏంటి ప్రయోజనం? నో, ఇది తెలియకుండా అక్కడికి వెళ్ళిపోతే మనకి ప్రయోజనం లేదు. మనం ఏదైతే కూడుకుంటున్నామో అదే సంఘం. ఆ సంఘం చిన్నదా పెద్దదా అని ప్రభు అడగట్లా. ఆ చిన్నదా పెద్దదా అయినా కానీ అక్కడ జరగవలసిన ఈ మూడు జరగాలి. సహవాసం ఉండాలి, రొట్టు విరవాలి, ప్రార్థన ఎగతెడక చేయాలి. ఈ మూడు ఖచ్చితం. అప్పుడు ఆ సంఘం ఏమవుద్దంట? క్షేమాభివృద్ధికి వెళ్తుంది. అలా జరగనప్పుడు సంఘంలో క్షేమాభివృద్ధి ఉండదని నేను చెప్పట్లా, వాక్యమే చెప్తుంది. 2 పేతురు 3:12 వచ్చేయండి స్పీడ్గా తీయండి అమ్మా. మీరు ఇప్పుడు చదివిన మాట కంప్లీట్ చేశారా? ఒకసారి ఆ మాట చదివేద్దామా? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, అనగా మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాసేసాడంటే ఈ పత్రిక. ప్రార్థించు వారందరికంటే ఎక్కడున్న సంఘానికి అక్కడికే. కొరింథీ గురించి కాదు ఇక్కడ. కొరింథీని తీసుకోకండి. ఇప్పుడు చదవండి నేను ఏదైతే చెప్పానో. అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా, నేను అందుకే చెప్పా తెడ్లులో ఉన్న సంఘము కూడా అని. ఏమండి? చదవండి అమ్మా. 3:12 2వ పేతురు. ఏం రాగింది అమ్మా? 3:12. 2 పేతురు 3:12. ఏంటంట? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. ఎలాగా? ఆగండి పరిగెత్తొద్దు. ఏమర్థమైంది మీకు ఇక్కడ? దేవుని రాకడ సిద్ధంగా ఉంది, మీరు అది కనిపెడతాం అంటే ఏంటి తెలుసా? అర్థమైందా మాట మీలో ఎవరికైనా? మీకు చాలా మంది వాక్యం చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ మాటను కూడా అడిగి విభజించి మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్పమనే చెప్తాడు నాకు ఎప్పుడు దేవుడు. ఇక్కడ ఆ మాట మీకు ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, మీకేం అర్థమైంది చెప్పండి. అసలు అది ఏం మాట? చదవండి. అది రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు అన్నాడు. ఏం అర్థమైంది? ఏంటక్క? మనం చూడడం కాదు, అక్కడ మళ్ళీ చదివి మీకు ఇప్పుడు దాన్ని వివరిస్తాను చూడండి. దేవుని దినపు రాకడ కనిపెట్టుచు అంటే ఇవాళ ఏనండి జాగ్రత్తగా, ఈ రోజు నేను ఉదయం లేచా, బైబిల్ చదివానా లేదా? దేవునిలో పర్సనల్ ప్రార్థన, మీరు ఎక్కడికి వచ్చి కొంతమందికి చేసిన ప్రార్థన లెక్కలో తీసుకోం. నేను చేసింది కూడా నేను తీసుకోను. చాలా మందికి నేను ప్రార్థన ఎక్కువ చేస్తుంటా, ఆన్లైన్లో కానీ మామూలుగా కానీ ఆఫ్లైన్, అది కూడా తీసుకోను. ఏది మరి నీ ప్రార్థన అంటే? నువ్వు పర్సనల్గా ఎంతసేపు చేసావు దేవునికి ఒంటరిగా? ఎలాగా? నువ్వు ఉదయం లేచి చేసావా, మధ్యాహ్నం చేసావా, సాయంత్రం చేసావా, పడుకునే ముందు చేసావా, అది ఏదైనా సరే పర్సనల్గా చేసిన ప్రార్థన మాత్రమే లెక్కించబడుతుంది. ఎంతసేపు చేసావు? ఇప్పుడు ఇదంతా టోటల్ రోజు 24 గంటలు గడిపేసావు కదా. ఈ 24 గంటలో నేను దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నా, దేవునికి ఏమేమి చేయగలిగా, ఎంత దూరం అయిపోయా, ఒకవేళ ఈ రోజే రాకడొచ్చింది, నేను వెళ్ళిపోతా ఈ శరీరాన్ని ఖాళీ చేసి, అప్పుడు నేను ఎక్కడికి వెళ్తా? ఇది అక్కడ చెప్పిన మాట. ఇది మీకు అర్థం కాక ఏమంటున్నారు? ఎదురు చూడడం. మీలాగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తే ప్రయోజనం లేదు. మరి దేనికి? ఆ మాట చదువుతారా మళ్ళీ? ఏంటంట? దేవుని దినపు రాకడ కనిపెట్టుచు. కనిపెడతాం అంటే ఏంటి?
నువ్వు ఎలాగున్నావు, నువ్వు ఎంత సిద్ధంగా ఉన్నావు, కనిపెడతామంటే ఏంటి, నువ్వు ఎంత సిద్ధంగా ఉన్నావు ఎదురు చూడాలి. ఇప్పుడు ఎవరో మేము భోజనానికి పిలిచారండి, ఒక పాస్టర్ గారిని అనుకున్నావు సపోజ్, ఆయన వచ్చి తినెళ్ళే వరకు నువ్వు ఏం చేస్తావు, ఎదురే చూస్తావా, ఇంకా రావట్లేదు అని, లేకపోతే ఓకే వచ్చాలే గుమ్మన్నాకు వచ్చిన రాళ్ళు అనకే అనుకుంటామా? అలాగే ఇప్పుడు ఎదురు చూడడం అంటే ఏంటి, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. 10 మంది కన్నికలు వెళ్ళారు కదా, 5 సిద్ధపడ్డారా, 10 మంది సిద్ధపడ్డారా? కాదు, 10 మంది సిద్ధపడ్డారు. 10 మంది సిద్ధపడి 10 మంది వెళ్ళారు. ఎంతమంది నిద్రపోయారు? కాదండి, పరమ రాంగ్. ఎవరు చెప్తారు అలాగా? 10 మంది నిద్రపోయారు. 10 మంది నిద్రపోయి ఎంతమంది వెళ్ళారు, మేల్కొన్నారు. లేచేటప్పటికి వీళ్ళ దగ్గర ఉందా, వీళ్ళ దగ్గర లేదు నూనె. 5 దగ్గర లేదు. చేయడం 10 మంది సేమ్ చేశారు, సిద్ధపాటు కలిగి వెళ్ళారు. అందరూ 10 మంది పడుకున్నారు. ప్రభువు వచ్చి పిలిచేటప్పటికి ఈ 5 దగ్గరే ఉంది నూనె, పట్టుకుని వెళ్ళారు. వీళ్ళ దగ్గర లేదు. అప్పిమ్మంటే మాకు ఇప్పుడు దొరకదేళ్ళు కొనుక్కొచ్చుకోండి. వీళ్ళు లోనకి వెళ్ళిన తర్వాత తలిపేసేసి వాళ్ళు వచ్చి ఎంత ఏడ్చి తీయమన్నా ఎగ్జాంపుల్ దేవుడు చెప్తున్నాడు. అలా కాదు. సిద్ధపాటు అంటే ఏంటి, నేను ముందు నుంచే నూనె పోసుకుని ఉండాలి, ఎదురు చూడాలి, వచ్చిన వాడికి నేను వడ్డించాలి. ఇది ఇక్కడ రాయబడింది. మళ్ళీ చదువుదాం ఆ మాట, చదవండి అమ్మా. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్ష. అబ్బా, ఆశ ఉంటుందా మీకు నిజంగా రాకడ రావాలని? రాకడు ఇప్పుడే వచ్చేయాలని పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఈ శరీరం అనే గుడారంలో మూలుగుచున్నాను ప్రభువా, నువ్వు త్వరగా వచ్చేస్తే నేను వచ్చేస్తానయ్యా. అదే ఆయన ఆశ. మోషే గారు మొత్తం ఏంటే ప్రపంచానికి రాజరికాన్ని వదిలిపెట్టుకున్నాడంటే మామూలు విషయం అనుకున్నారా? కలగబోయే బహుమానం కోసం ఎబ్రీ పత్రికలో ఉంటది 11వ అధ్యాయం మొత్తం మీరు చదివితే 20వ వచనం నుంచి మొత్తం ఆయన గురించి, మొత్తం వాళ్ళ విశ్వాసులు వీరుల గురించి మొత్తం రాయబడి ఉంటది అక్కడ. ఆ విశ్వాసుల జాబితాలో మోషే గారు దేనికోసం ఆశపడ్డాడు, దేనికోసం ఉన్నాడు ఎబ్రీ పత్రికలో? కలగబోయే బహుమానం. ఆ బహుమానం ఎలా ఉంటుందో ఆయనకి అర్థమైపోయిందండి. ఎలా? దేవుని ఏమిటి, ఆ రాజుగారు కుమారుడును అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదు. మరి ఎవరి కోసం? దేవుని కోసం నిందైన అనుభవించడానికి నేను సిద్ధం. మరేది మన ఆ సిద్ధపాటు కావాలంటున్నాడు దేవుడు. ఇక్కడ అదే రాశాడు, ఆశతో అపేక్షించడం అంటే చిన్న ఆశత కదా, కాదది. ఆశతో అపేక్షించుచు మీరు చదవండి అన్నమాట, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండా. ఏం కావాలి? పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మీరు పరిశుద్ధ పరచబడ్డారు బాప్తిసం ద్వారా. మీరందరూ కూడా కొత్త జన్మలోకి ఆధ్యాత్మికం అయిపోయారు. కొత్త జన్మలోకి మీరు ప్రవేశించారు. ఆ కొత్త జన్మలో ఉంది ఏంటి? ఈ శరీరం కాదు, ఇక్కడ ఉంది. ఈ శరీరంని నడిపిస్తున్న ఒక శక్తి ఉంది, దానికి పేరు మనం ఆత్మ అని పెట్టుకున్నాం. ఏంటి? ఆత్మ. ఈ ఆత్మ ఇంపార్టెంట్. నీ శరీరాన్ని కదిలించే శక్తి అది. నీ కళ్ళు మూసి తెరుస్తున్నాయి, ఇక్కడ ఇంత శబ్దం వాయిస్ వస్తుంది, అదంతా శక్తి ఎవరు అనుకుంటున్నారు? ఆత్మ. ఈ ఆత్మ నిత్య శక్తి. మరి అది ఖాళీ చేసి, దీన్ని ఖాళీ చేయడం కానీ కనపడుతుంది. అది ఏం లోకం? 2 లోకాలు ఉన్నాయి. ఎందులోకి వెళ్తావు? దానికి ఆశతో, ఎలాగా? సిద్ధపాటు కలిగి మీరుండండి. అలా ఉంటే 1 పేతురు ఒక మాట కూడా చూద్దాం. 1వ అధ్యాయం 16వ వచనం. 1 పేతురు తీసారా? 16వ వచనం అండి. ఏముంది అక్కడ? ఎవరంట? నాకు ఇంకా దొరకలేదు. ఓకే, చదువమ్మా. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అబ్బా, ఉండగలమా మిమ్మల్ని? సమస్త ప్రవర్తన యందు అంటే అర్థం ఏంటి? అంటే ఇలా లేకపోతే ఆ సంఘంలో క్షేమాభివృద్ధి ఉండదంట. ఏమంటే అర్థమవుతుంది అన్న మాటలు? సమస్త ప్రవర్తన అంటే అర్థం ఏంటి? చూపులో, నడవడిలో, మాటలో, మంచిలో, చెడులో, అన్నిటిలో ఎలా ఉండాలి? సమస్త ప్రవర్తనలో. అలాగే రాయించాడు దేవుడిని, నేను రాయించుకొచ్చానా అంటే మన పాప జీవితాన్ని కడుక్కోవాలి, ఇంకా ఉండకూడదు. అవి ఎలా కడుక్కోవాలి? ఆయన వాక్యం ద్వారానే కడుక్కోవాలి.
మరి అలా కాకపోతే ఏమైపోతాం? 1 కొరింథీ 1:12 చూడండి. అలా కాకపోతే మనల్ని పవిత్రులుగా పిలుచుకున్నాడు కదా, గొర్రెపిల్ల రక్తంతో తన వస్త్రమును ఉతుక్కోమని మనల్ని అన్నాడా లేదా? అన్నాడు. మన పాత జీవితాన్ని యేసుక్రీస్తు రక్తంలో ఉతుక్కున్నాం. 1 కొరింథీ 1:2 మీరు చదివారు ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. తీసారా? చదవండి అమ్మా. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి. చాలు. ఎలాగా? పిలవబడిన వారికి. ఎవరిని పిలిచాడు? ఎవరిని పెడతాను పిలవలా? పరిశుద్ధులనే. అందుకే సంఘంలోకి ఎవరు పడతారు? మీరు చాలా మంది మీరు చూడండి, వాళ్ళకేమీ తెలియదు. చిన్నప్పుడే కొంతమందికి బాప్తిసం ఇచ్చేస్తారు. వాళ్ళకి అసలు పెళ్ళెందుకు, వివాహం ఎందుకు చేస్తున్నారంటే వివాహాల్లో బాప్తిసాలు ఇచ్చేస్తారు. దానివల్ల ప్రయోజనం లేదు. తీసుకున్నామని చెప్పుకోవడానికి కూడా యోగ్యత లేదు. మరి ఎలా కావాలి? నువ్వు తెలుసుకుని పశ్చాత్తాపంతో మారు మనసు పొంది ఆయనకి తగినట్లుగా పరిశుద్ధంగా జీవించాలి సమస్త ప్రవర్తనలో అన్నాడండి. కొన్ని ఇడిసిపెట్టి కొన్ని కాదు. నిన్న ఏదో యూట్యూబ్లో వాక్యం పోస్ట్ చేస్తుంటే ఓ పోస్ట్ తగిలింది. పాస్టర్ గారేనంట ఒక అమ్మాయికి గర్భవతిని చేశాడంట. నేను ఇంకా చూడలేదు అది పోస్ట్, మాత్రం దాని మీద ఉన్న పేర్లు మాత్రం చదివి విడిచిపెట్టేశా. ఎందుకు ఈ క్యారెక్టర్ వచ్చింది? అతను అపవాది కుమారుడు. పేరుకి అక్కడ వాక్యం చెప్తే చెప్పి ఉండొచ్చు. అతని ప్రవర్తనలో ఏమి లేదు, పరిశుద్ధత లేదు. దేవుని వాక్యం అలా చేయమని చెప్పలా. దేవుని వాక్యం మనల్ని ఖండించి గర్జించి నిలబెట్టేదే తప్ప పడగొట్టేది ఎప్పుడు కాదు. ఒకళ్ళతో ఏలు చూపించుకునేది కాదు, అనేకులకు ఆశ్రయం ఇచ్చేది మన దేవుని వాక్యం. అంత శక్తివంతుని మనం నమ్ముకున్నాం. నా యేసయ్య అంటే మామూలు వాడు కాడండి. ప్రపంచానికే ఛాలెంజ్ చేశాడు. ఏమని? నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? అబ్బా, ఎందుకు స్థాపించాడు? ఎవరన్నా ఉన్నారా అలాగా? నేను పరిశుద్ధుణ్ణి. అక్కడ శాస్త్రులు పరిచయులు ఎక్కడ తప్పు దొరికితే ప్రభుని పట్టుకుందామని చూస్తుంటే ఛాలెంజ్ చేసేసాడు. ఎక్కడ ఉంటుందన్నమాట? యోహాను సువార్త 8:46 ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. కానీ ఎక్కడ కూడా దేవుడు అవకాశం ఇవ్వలా. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. మనం చిన్నవాడిని కలిగి ఉన్నాం అనుకుంటున్నారా? ఈ ప్రపంచంలో ఇంకా ఎవ్వరూ లేరు అలా చెప్పిన వాళ్ళు. నన్ను రుచి చూసి తెలుసుకోమన్నాడండి. ఎక్కడన్నా చెప్పారు అలాగా? ఎలా పడితే అలా వచ్చేయండి, మీరు సంఘంలోకి రావడం ప్రాముఖ్యం అని పిలవట్లా. మీరు సమస్త ప్రవర్తనలో మార్చుకుంటే ఆ సంఘానికే క్షమాభివృద్ధి కలిగిద్దంట. అపోస్తుల కార్యాలు 8:1 త్వరగా. అపోస్తుల కార్యాలు 8:1 110 అండి. ఇప్పుడు నేను ఫస్టే చెప్పాను మీకు, తాటాకిలా, బేరాలా, ఇలాంటి చిన్నదా, గోళ్ళ ఈ కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్లా. అంటే ఇంతకీ ఎవరు ఎత్తబడేది? ఈ గోళ్ళు వెళ్తాయి పరలోకానికి? మిమ్మల్ని అడుగుతున్నా. ఏమండి, మరి ఎవరు వెళ్ళేది? మనమే. ఎవరైతే సమస్త ప్రవర్తనలో ఆయనకి తగినట్టుగా ఉన్నారో వాళ్ళే. ఏమన్నాడమ్మా ఇక్కడ 8:1 చదవండి. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలుగునందున అపోస్తులు తప్ప అందరూ యోదాయి సమరాయి దేశములు యందు చెదిరిపోయిరి. ఎవరు తప్ప? చదవండి, చదువు చెప్పండి. ఎవరు తప్ప? ఆ కాలమంది యెరూషలేములో సంఘముకు, సంఘం అనే మాట ఉంది అక్కడ. సంఘముకు అంటే సంఘంలో ఎంతమంది ఉంటారు? సంఘముకు చదవండి అన్నమాట, అండర్లైన్ చేసుకోండి. సంఘమునకు గొప్ప హింస కలిగిందంట. ఇవాళ కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఏ ప్రభుత్వమే వచ్చి మిమ్మల్ని కొరడాలతో కొట్టియొచ్చు. ప్రభుత్వమే వచ్చి మిమ్మల్ని దేవుణ్ణి నమ్ముకుని దేవుణ్ణి మీరు ఆరాధన చేస్తే మిమ్మల్ని మీకేవి ఉండవు. సమస్తం తీసేయడం కాదు, మీకు శిక్ష కూడా విధిస్తామనే పరిస్థితి వస్తే మీరు సంఘానికి వస్తారా? ఆ శిక్షకు భయపడతారా? శిక్షకు భయపడకూడదనే కదా ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇంకా మనం సంఘం ఎలా అవుతాం? అయ్యొచ్చినా నిలబడాలంట. రోడ్ల మీద చేశారండి. మణిపూర్లో సంఘటన జరిగినప్పుడు సంఘాలన్నీ కాల్ చేసి తగలబెట్టేస్తే రోడ్ల మీద బారుగా ఆరాధన చేశారు. మరి ఏం చూశారు మీరు? వాళ్ళని చూడి మీరు వాళ్ళకి ఏది లేకుండా చేస్తారు. అయినా భయపడలా. హింసకి తట్టుకున్నారు. కాల్ చేసి చంపేశారు. ఆడపిల్లలు బట్టలు తీసేసి చంపేశారు మణిపూర్లో. కానీ
ఎక్కడ ప్రభుత్వానికి భయపడ్డారా? నా ఎంతమంది ప్రార్థన చేశారు. ప్రార్థనకి పరిస్థితులు మారిపోతాయి, అంత గొప్పది. అందుకే మై కిందాడ 3 విషయాలు చెప్పా. 3 సహవాసంగా కూడుకోవాలి, కూడుకునే చేయాలి. మినిమం 3 దక్కకూడదని ప్రభువే చెప్పాడు. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటా అన్నాడా లేదా? అలా ఉండాలి. ఒక్కలమే ఏకాంత ప్రార్థన వేరు, కానీ సహవాసంగా కూడుకోవడం అంటే మినిమం 3 తగ్గకూడదు. అప్పుడు ప్రార్థన చేయాలి, 2వదిగా రొట్టెరవాలి, 3వదిగా ఏం చేయాలి? ఎగ్గతెడక ప్రార్థన 3వదిగా చేయాలి. అప్పుడు ఏమవుద్ది? ఆ ప్రార్థనకు ప్రతిఫలం వచ్చేస్తుంది, సమాధానం వస్తుంది. అవన్నీ ఇక్కడ కూడా చెప్తున్నాడు, చదవండి అక్కడ మాట. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తుతులు తప్ప, ఎవరు తప్ప అంటే వాళ్ళ 12 సంఘం. మిమ్మల్ని అడుగుతున్నా, వాళ్ళు ఎవరు వాస్తవానికి? బోధకులు. మరి వాళ్ళు మాత్రమే మిగిలారంట. మరి వీళ్ళు ఏమైపోయారు? సంఘం ఏది? బాప్తీసం తీసుకున్న 3000 మంది ఏరి? 2వ అధ్యాయంలోనే కదమ్మా బాప్తీసం తీసుకున్నారు. మరి ఇక్కడ ఎన్నో జరుగుతుంది? 8కి వచ్చేటప్పటికి ఎందుకు? ఎందుకు ఒక మాట చెప్పాను మీకు. ఆ కాలమందు అంటే అర్థం ఏంటో కూడా చెప్పనా? స్టెఫను కాలం. బాగా అర్థం కావాలి. స్టెఫను కాలం. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేస్తుంటే ఆయన అంటున్నాడు, ప్రభువా వీరిని క్షమించండి అయ్యా, వీళ్ళకి తెలియదు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు ఏది చెప్పి వెళ్ళిపోయాడా? సేమ్ అలా ఏడలేదా? అందుకే రాయించాడు దేవుడు. ఆ కాలం అంది ఏంటి అర్థం? స్టెఫను కాలం. స్టెఫన్ ఏ విధంగా చేశారు, మరి మీకు కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. అందుకని అంటున్నాడు, యెరూషలేములో సంఘముకు గొప్ప హింస కలుగునందున అపోస్తుతులు తప్ప అందరూ యోధా సామ్రాజ్య దేశాలకి చెదిరిపోయారంటే పారిపోయారు. మీరు పారిపోతారా? అది ప్రశ్న. మీరు నిలబడతారా? అది ప్రశ్న. చెప్పండి. నిలబడేవారుగా ఉంటే ఏదైందని చెప్పానే, సమస్త ప్రవర్తనలోను పరిశుద్ధులుగా ఉండుటకు మిమ్మల్ని పిలువబడిన దేవునికి తగ్గట్టుగా ఉన్నట్లు. అలా లేకపోతే పారిపోయేటప్పుడు మనకెందుకండి? అర్థమైంది అన్న మాటలో. 1 కొరింథీ ఇంకో మాట చూద్దాం, లాస్ట్ రిఫరెన్స్ ఇది. 1 కొరింథీ తీయండి, 6వ అధ్యాయం 20వ వచనంలో మంచి మాట రాయించాడు దేవుడు. చూసి ముగించుకుందాం. ఇక్కడ స్టెఫను గారిని రాళ్లతో కొట్టి చంపిన ఆ కాలమందు తండ్రి ఈ నేరం వాళ్ళ మీద మోపకంటున్నాడే. మరి మనం ఏంటి? తీసారమ్మా 1 కొరింథీ 6, మరి చదవండి. ఆయన మాట అన్నప్పుడు యేసుక్రీస్తు శిలువ మీద అన్న మాట మనకి గుర్తు రావాలి. వచ్చిందా? చదవండి. 149వ పేజీ అమ్మా. ఏంటంట? మీరు విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహము దేవుణ్ణి మహిమపరచండి. ఎవరు మీరు? మరి ఏంటి? చాలా మందిని చూసారా? ప్రభా నేను ధూళినయ్యా, దుమ్మునయ్యా, నేను దేనికి పనికిరాని దాన్ని, పనికిరాని వాడిని అని ప్రార్థన విన్నారు ఎప్పుడన్నా? నేను పాపునయ్యా. నువ్వు పాపువా? నువ్వు రక్షణ తీసుకున్నావు, పాపు ఎలా అవుతావు? అంటే నువ్వు అలా జీవించట్లా. అది నేను అడిగే ప్రశ్న. వాళ్ళ పాపలే, అందుకే ఆ ప్రార్థన వస్తుంది. కానీ సమస్త ప్రవర్తనలో అలా ఇక్కడ ఏమన్నాడు ఆయన? మీ విలువ పెట్టి కొనబడిన వారు. అసలు మీరు ముత్యాలతో పోలిస్తారా? ఏనండి, వజ్రాలతో పోలిస్తారా? బంగారం వైడూర్యాలతో పోలిస్తారా? వాటన్నిటికంటే విలువ. ప్రాణం కొనగలరండి? మొన్న ఒక హాస్పిటల్లో, ఏలూరులో ఎమ్మెల్యే ప్రసాద్ గారి హాస్పిటల్లో, ఈ ఊరి పేరు నాకు రాదు, జలకరగూడెం పక్కన కంటనూరుగూడెం ఏదో అంటారు, లోపలికి వెళ్ళి ఆ ఊరు అబ్బాయి అడ్మిట్ అయితే యాక్సిడెంట్లో ఆల్రెడీ తలకాయ ఇడిపోయింది, డెడ్ అయిపోయాడు. కానీ దాని మీద నుంచి బతికే ఉన్నాడు. గడ్డం కూడా రాలేదంట, గీక్కుని ఉన్నగా 4 రోజులకు కూడా. వాళ్ళకి అనుమానం, ఒక అమ్మాయి ఏంటి గడ్డం కూడా రాలేదని అందంట. కానీ లక్షలు తీసుకుంటున్నారు. సరే, అది మన టాపిక్ కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఈ కోట్లు ఉన్నాయి, వాళ్ళకి కోట్లు ఖర్చు పెడుతున్నారు. చచ్చిపోయిన శవానికి ఎంత ట్రీట్మెంట్ చేస్తే ఏంటి? అక్కడ కాంపౌండర్, ఆయనకి బాగా కావలసిన ఆయన ఎమ్మెల్యే ప్రసాద్ గారు పక్కనే ఉండే ఆయన, ఈ చనిపోయిన అబ్బాయి భార్య క్లోజ్ ఫ్రెండ్స్ అంట. ఆమె వచ్చాక ఆయన మొత్తం చెప్పేశాడంట, అక్క ఇలాగని నాకు తెలియదు అక్క, ఎంత అవనిచ్చేవాడిని కాదు, ఎవరో అనుకున్నా నేను అని వెయిట్ చేశాడంట. మరి కాలేజీలో ఫ్రెండ్స్ కదా, అయ్యో బావగారా నాకు తెలియదు అక్క, నేను ముందే చెప్తును అని. అంటే ఖర్చు పెట్టితే బతికాడా? అర్థమైందా మీకు పాయింట్? అలాగే
మీరు వెల పెట్టి, అంటే వెల అంటే అర్థం ఏంటి? కొనలేరు ప్రాణాన్ని. ఏమన్నా అర్థమైందా? ఇజ్రాయెల్ దేశం, దుబాయ్ దేశం వాటిలో చంద్రుడి మీద ప్లేస్ కొన్నారు వాళ్ళు. ఇల్లు కొన్నారు. వెళ్ళిపోదాం, ఎప్పుడు రాకడ వస్తేనంట అప్పుడు వెళ్ళిపోదాం అని వేల కోట్లు పెట్టి ఒక్కొక్కరు టికెట్ బుక్ చేసుకుంటాం కదా మనం, అలా బుక్ చేసుకుని కొన్నారు. వెళ్తారా? అలీలోపే పోవచ్చేమో, చాలా డబ్బు ఉండొచ్చు, కానీ దీన్ని ఎవరో ఆపలేరు. దేవుడు పెట్టిన నియమం అంటేది ఏమిటిది? నేమోలాగా అయిపోవాలి. అందుకని ఇక్కడ అన్నాడు, నాకు ఇది చదివినప్పుడల్లా ఎంత చిత్రంగా ఉంటుందంటే ఈ మాట చదవండి. విలువ పెట్టి కొనబడిన వారు, చదవండి అమ్మా, గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఏం చేయాలప్పుడు ఈ దేహంతో? మరి మహిమ పరుస్తున్నామా? అది ఎలా? ఈ దేహముతో అంటే అర్థం ఏంటి? సమస్త ప్రవర్తనలలో కూడా ఆయన్ని తగ్గకూడదు. మన ప్రభావం దేవునికి ఇష్టంగా ఉండాలి. మనం చేసే కార్యాలన్నీ కూడా అలా ఉండాలి. విలువ పెట్టి కొనడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మిమ్మల్ని కొన్నా అంటున్నాడు, నా సొత్తు అంటున్నాడు. మీరు కూడా ఏమైనా కొన్నారనుకో, మీకు మొదట్లోనే చెప్పేశాను ఈ మాట. ఏమని చెప్పా? ఈ ఆస్తి నాది, ఈ పొలం నాది, ఈ బిల్డింగ్ నాది, అదిగో నేను పలానా చోట చెంట్లు కొనుక్కున్నా, కానీ నీకు మాత్రం దేవుడు నియమించింది 6 అడుగులే, ఎక్కువేం పట్టుకుపోవు. నువ్వెంత సంపాది? ఒక స్టేట్ కొనేసినా సరే, చాలా మందిని అంటుంటారు, బిల్ గేట్, అంబానీ, మన దేశాల్లో చూస్తే వీళ్ళకు కూడా 6 అడుగులే, ఎక్కువేం కేటాయించలే. దేవుడికి అక్కడ పక్షపాతం లేదు కాదండి, దేవుడికి అక్కడ పక్షపాతం లేదు. నువ్వు ఎంత చేర్చుకున్నా అదే. మరి ఇక్కడ ఏం కావాలి? నీ ప్రవర్తన కావాలి, నీ మంచి కావాలి. నలుగురు నువ్వు చనిపోతే ఏడవాలి. అదే దేవుడు ఇక్కడ పదే రాయించాడు. ఆ మాట చదివినప్పుడల్లా నాకు ఎంతో ఇష్టమైంది. అంటే సంఘం అంటే అభివృద్ధి. అందరం ఉన్నామా? ఆ సంఘంలో చేసే ప్రతి కార్యక్రమంలో ఇళ్ళకాడ కూడా కూడుకులు పెట్టుకుని అనేకులు పిలిచి జరగాలి. జరగట్లేదంటే అర్థం ఏంటి? అది అభివృద్ధి చెందదు. ఈ కార్యక్రమాలన్నీ జరగాలి. అసలు ఈ క్షేమాభివృద్ధి అంటే ఏంటంటే ఇంకా నేను టచ్ చేయలే పాయింట్, సమయం అయిపోయింది. మరొక సందర్భంలో నేను మాట్లాడతా ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ క్షేమాభివృద్ధి అంటే సంఘాల్లో లేదు. చాలా సంఘాల్లో ఒకళ్ళ మాట ఒకళ్ళకి పడట్లా. ఎలా ఉంటుందండి? ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎలా ఉంది? నచ్చట్లా. ఒకరు చెప్పిన దానికి ఒకరు ఏకేపించట్లా. అక్కడ మీకు ఒక మాట రాశాడు, చదివారు కదా, ఏంటది? అందరూ ఎలా కూడుకోవాలని చెప్పా? అలాగే ఉంది అక్కడ. సహవాసంగా అంటే అందరి మాట ఒక దాని మీదకి వచ్చేయాలని అర్థం. సహవాసంగా కూడుకున్నప్పుడు అక్కడ అద్భుత కార్యం జరిగిద్ది. రొట్టు విరిసినప్పుడు అక్కడ అద్భుత కార్యం జరిగిద్ది. మూడవదిగా ఎగతెడక ప్రార్థన చేసినప్పుడు అక్కడ అభివృద్ధి కార్యం జరిగిద్ది. అలా జరగాలంటే మనం ఎలా ఉండాలి? అప్పుడు సంఘంలో క్షేమాభివృద్ధి ఆటోమేటిక్గా ఎవరు వస్తారు? విశ్వాసులు. దేవుడు నడిపిస్తాడు, మనం కాదంట. వాళ్ళ మనసు మార్చి నడిపించేది ఆయన. ఆ మాటలన్నీ మీకు ఒక నెక్స్ట్ చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం ఎలా ఉన్నామన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రవర్తన రాకడ కోసం సిద్ధపాటు, అది ఆసక్తితో. అబ్బా అంటే అర్థమేంటి తెలుసా? ఆసక్తితో అంటే నేను ఇప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నువ్వు వచ్చే, అది ఆసక్తి అంటే. అది మనకు లేదనుకో ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ మనం చదివిన మాట ఒక్కసారి చదువుతారా? ఫస్ట్ అసలు మీరు రెఫరెన్స్ ఏం చదివారు? స్టార్టింగ్ అదే. మనమందరం ఎలా ఉండాలో, ఇక్కడ క్షేమాభివృద్ధి ఎలా ఉంటుందో ఇదంతా మనం చూసాం. మనం ఫస్ట్ అసలు ఏం చదివాం? ఈ అంశాన్ని మనం ప్రారంభించినప్పుడు ఏం చదివాం? చదివాం. ఒక్కసారి ఆ మాట చదివితే తీసారా? చదవండి. తీసారా? అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన
ప్రజలనై ఉన్నారు. ఆయన సొత్తు మనం. ఆయన మనల్ని వెలపెట్టి కొన్నాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. అందుకనే మనందరం ఆయన కోసమే ఈ దేహంతో ఏం చేయాలని చదివారు లాస్ట్ రిఫరెన్స్ లో మీరు? ఆయన్ని మహిమపరచాలి. అంటే మనం ఫలానా రోజు రావట్లేదు అంటే మహింపరుస్తున్నామా? ఆయన సమయాన్ని మనం దొంగిలించకూడదండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చేదే రోజులో 2-3 గంటలు. ఆ 2-3 గంటలు కూడా వారంలో ఆదివారాన్ని కూడా తీసేస్తుంటే ఎలాగా? శనివారంలో కూడా ఉండేది మీరు 2 గంటలు, అది కూడా దొంగిలిచ్చేసే వరకు ఉంటే ఎలాగా? కానీ ఒకవేళ సేవకుడు రాలేకపోయినా మీరు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా కుదిరితే ఆ శనివారం కూడా వచ్చే ప్రయత్నమే చేస్తాం. మనందరం అలా ఉండి క్షమాభివృద్ధిగా ప్రార్థనలో ఏక మనసు కలిగి మనందరం పట్టుదలతో ప్రార్థన చేస్తే అసాధ్యమైంది. ఈ పరలోకపు తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు. ఎప్పటి వరకు చెప్పబడిన ప్రతి ఒక్క మాట మా సంఘం క్షేమాభివృద్ధిలోకి వెళ్ళాలంటే మేము ఎలా ఉండాలో ప్రభా, మేమేమేం చేయాలో నాయన, మిమ్మల్ని ఎలా మహింపరచాలో ఈ దేహంతో, అవును నాయన ఈ రాకడికి మేము నాయన ఎలా సిద్ధపాటు కలిగి అపేక్షించాలో నాయన, ఆశతో ఉండాలో నాయన, అవును నాయన మరి అన్నీ మీరు మాకు నేర్పించారు. అవునా, ముఖ్యంగా మేము మీరు వెలపెట్టి కొన్నారని చెప్పారయ్యా, మీ సొత్తు అని చెప్పారయ్యా. మీ సొత్తుని ప్రభా మేము అయినప్పటికీ నాయన మా ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నామంటే మా ఈ లోకంలో మనుషులకే ఇస్తున్నామయ్యా. అది మిమ్మల్ని నేను తీసేసుకోవడానికి నాయన సహాయం దయచేయండి. అవునైనా అలనాడు హింస కలిగినప్పుడు ప్రభువా అందరూ పారిపోయారయ్యా. మరి కానీ అపోస్తులు మాత్రమే నిలిచిపోయారు. స్టెఫనైతే రాళ్ళతో కొట్టి ఇంకా నిమిషంలో ప్రాణం పోద్దన్నప్పుడు కూడా తండ్రి వీరేం చేయుచున్నారో క్షమించని మీరేదైతే పలికెళ్ళిపోయారో మాదిరి మాకు చూపిస్తున్నారు. మేము కూడా మరి అలా ఉండాలనే మీరు ఆశపడ్డారు కనుక నాయన ఉండడానికి మాకు శక్తినివ్వండి, ఉండడానికి ధైర్యాన్ని ఇవ్వండి, ఉండడానికి నాయన మా ఆత్మకు అవును నాయన పురుకొలపమని అడుగుచు ఈ శక్తితో మీ ఆత్మశక్తితో ముందుకు నడిచే భాగ్యాన్ని, మరి ముఖ్యంగా ఈ సంఘంలో క్షేమాభివృద్ధి కలగజేసుకునే మాటలు అవును నాయన అనేకమైన పురుకొలిపే మాటలు మీ వాక్యమే అవును తండ్రి మోటివేషన్ నాయన మమ్మల్ని బలపరిచేది నాయన నడిపించమని చెప్పబడిన వాక్యాన్ని 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా వెన్న బిడ్డల హృదయంలో ఫలింప చేయమని నిన్న నేడు ఏకరీతిగున్న దేవా ఈ కొద్ది ప్రార్థన మనవులు మీ పాదాల చెంతకు చేర్చుకునేయా మీకు భయంకరంగా మాకు దీవెనకరంగా ఆశ్రయించి దీవించమని మా అందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభువు పుణ్య నామమును బట్టి అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ